వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. తెలంగాణ పురపోరులో హస్తం హవా కొనసాగింది. అర్బన్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికారు. కాంగ్రెస్ పాలనకు జై కొట్టారు. పట్టణ ప్రజలు రేవంత్ నాయకత్వాన్ని కోరుకున్నారు. అటు గులాబీ ఇటు కాషాయ పార్టీని కాదంటూ సర్పంచ్ ఎన్నికల ఫలితాల లాగానే మున్సిపల్ ఫలితాలను కూడా అర్బన్ ప్రజలు అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ప్రధాన రాజకీయ పార్టీలు వాళ్ళ విజయం పైన ధీమా ఉన్నప్పటికీ ఈ పోటీ మాత్రం నిజానికి చాలా రసవత్తరంగా నడిచింది. త్రిముఖ పోటీ ఉంటుందనుకుంటే కేవలం డైరెక్ట్ 1-1 పోటీలా అయిపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా మారిపోయింది. సో ఓవరాల్గా చూస్తే కనుక 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు జరిగినటువంటి ఎన్నికల్లో అధికార పార్టీకి తిరుగులేదంటూ కూడా కొంత ధీమా వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించారు. మరొక గురుతర బాధ్యతను అందించారు. ఖచ్చితంగా దీన్ని మేము కాపాడుకుంటాం, ప్రజాపాలన దిశగా ముందుకెళ్తామంటూ ముఖ్యమంత్రి ఇప్పటికీ చెప్పడం జరిగింది. ఈ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతోంది. మున్సిపల్ రిజల్ట్స్ తెలంగాణలో చేతి గుర్తుకి తిరుగులేదు అని స్పష్టం చేశారంటూ కూడా ఇప్పటికే మంత్రులు మాట్లాడుతున్నారు. ఓవరాల్గా 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సంపాదించుకుంది. ఆల్మోస్ట్ 70 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 15 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఒక మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ, ఇంకా కొన్ని హంగు కూడా కనిపిస్తోంది. సో చూడాలి. ఇంకా నిజామాబాద్ కొంత ఉత్కంఠ కనిపిస్తోంది. కరీంనగర్ ఇప్పటికే కాషాయ జెండా ఎగరేసింది. గతంలో మిస్ అయింది. కరీంనగర్లో మేయర్ పీఠాన్ని అధిరోహించే అవకాశం బీజేపీకి మిస్ అయింది. బట్ బండి సంజయ్ ఈసారి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటివరకు బండి సంజయ్ కూడా మాట్లాడారు. కరీంనగర్లో కాషాయ జెండా ఎగరేసినందుకు పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూనే ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కరీంనగర్లో ఇక నుంచి ప్రజలు నాయకుల దగ్గరికి కాదు, నాయకులే ప్రజల దగ్గరికి వెళ్తారు. ప్రజా సమస్యల్ని ఇంటికెళ్ళి మరీ సాల్వ్ చేస్తారు. ఈ బాధ్యతను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ప్రజల కష్టాలు ఏంటో తెలుసుకొని ప్రజా ఒపీనియన్ దిశగానే ముందుకెళ్తామంటూ కూడా బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. మాపై నమ్మకంతో మాత్రమే కరీంనగర్ ప్రజలు గెలిపించారు, మోడీ పైన నమ్మకంతో మాత్రమే ప్రజలు గెలిపించారంటూ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పటివరకు 4 మున్సిపాలిటీలను అధికారికంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే కరీంనగర్ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఇంకా కొన్ని హంగు కూడా కనిపిస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్ కూడా హంగ్ అనిపిస్తోంది. అక్కడ సిపిఐకి మద్దతుగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ సిపిఐకి మద్దతుగా తీసుకుంది. అక్కడ కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. 22 కాంగ్రెస్, 22 సిపిఐ గెలుచుకుంది. సో బీఆర్ఎస్ పార్టీ అక్కడ సిపిఐకు మద్దతు ఇస్తోంది. ఇప్పటికీ దీనిపైన కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. సో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటామంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మాట్లాడదాం. ఈ ఫలితాలు ఆయా పార్టీలకు ఏం లెసన్స్ నేర్పిస్తున్నాయి? అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక ముందు చేయాల్సింది ఏమిటి? ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అడుగులు ఎట్లా ఉండాలి? అండ్ భారతీయ జనతా పార్టీ ఇంకా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి? కరీంనగర్ లాగా మిగతా ప్రాంతాల్లో గెలవాలంటే కావలసినటువంటి అస్త్రాలు, ఆయుధాలు ఏంటి భారతీయ జనతా పార్టీకి? మాట్లాడదాం. మనతో పాటు న్యూమన్ గారు, ఏఐసిసి నాయకులు మనతో పాటు పాల్గొంటున్నారు డిబేట్లో. అట్లాగే పల్నాటి వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులుతో పాటు బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. ముందుగా న్యూమన్ గారు కంగ్రాచులేషన్స్. సో హవా మొదలైంది, హవా కొనసాగుతోంది. సో ఎట్లా చూస్తున్నారు? Very good evening to you, Srikanth garu, as well as Venkat Reddy garu and Bachcha Srinivas garu and all the viewers. So ఏదైతే నేను ముందు నుంచి చెప్తూ వచ్చానో దానికి అనుగుణంగా ఈరోజు రిజల్ట్స్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ గెలుపు అనేది రెఫరెండంగా మనం భావించాలి. 2.5 సంవత్సరాలు దగ్గరగా అవబోతున్నది. 2 years and 3 months అయిపోయాయి. సో ఆల్మోస్ట్ 2.5 years, హాఫ్ ఆఫ్ ద పీరియడ్ అయిపోయింది. కాబట్టి దీనిని ఒక రెఫరెండంగా భావించాలని చెప్పేసి నేను ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందో ఆనాటి నుంచి కూడా నేను ముందు నుంచి చెప్తూ వచ్చాను. దాంట్లో మనం చూసుకుంటే ఈ రోజు బ్రహ్మాండమైన మెజారిటీ మున్సిపాలిటీస్, అర్బన్ లోకల్ బాడీస్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఇద్దరు పార్టీలు, ప్రతిపక్షాలు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వారు ఏదైతే మా మీద నిందలు వేస్తూ కాంగ్రెస్ పార్టీతో ప్రజలు లేరని చెప్పేసి మా మీద ఏదైతే వారు మాట్లాడుతూ విమర్శిస్తూ వస్తున్నారో దానికి ప్రతిఘటిస్తూ ప్రజలందరూ ఈ రోజు అర్బన్ లోకల్ బాడీస్ లో దాదాపు 72% ఓటింగ్ జరిగినటువంటి దాంట్లో మోస్ట్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ మాకు గెలవడం అనేది చాలా సంతోషకరం.
బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి మనం ఒక్కసారి చూసుకుంటే 116 మున్సిపాలిటీస్ లో 45 మున్సిపాలిటీస్ లో ఒక్క వార్డ్ మెంబర్ కూడా గెలవలేకపోయారు. అంటే 50% ఆఫ్ మున్సిపాలిటీస్ లో ఒక్క వార్డు మెంబర్ అంటున్నాను నేను. మున్సిపాలిటీస్ గెలవడం దూరం, కానీ ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేకపోయారు. అంటే అది నామమాత్రంగానే ఉండిపోయింది. ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు, వారు ఒకటే మున్సిపల్ కార్పొరేషన్ విచ్ ఇస్ కరీంనగర్, దానిని ఒక్కటే తీసుకొని గెలిచేసేసి మొత్తం తెలంగాణ మొత్తం మేము గెలిచేసామన్నట్టుగా ఒక పిక్చర్ చూపించబోతున్నారు. సరే, వారు అక్కడ లోకల్ ఎంపీ కాబట్టి వారికి ఏది చేసినా సరే వారికి మొత్తం తెలంగాణతో సంబంధం లేదన్నట్టుగా వారు వ్యవహరించారు. నో ప్రాబ్లం, వారి యొక్క మెసేజ్ మొత్తం క్లియర్ గా అర్థమైపోయింది. దేర్ ఇస్ ఎ డిస్కనెక్ట్ బిట్వీన్ ద పార్టీ అండ్ ద క్యాడర్ అని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే, వారు ఏదైతే డాలస్ చేస్తామో ఇస్తాన్బుల్ చేస్తామో అని చెప్పేసి పలు రకాలుగా వారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా కూడా చేయలేదు కాబట్టి వారు బాకీ కార్డులు అని చెప్పేసి ప్రతి ఇంటికి పోయి బాకీ కార్డులు ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పారు. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు కావడం లేదని చెప్పారు. అన్నిటిని కూడా ప్రజలు బేరీజు వేసుకొని ఈ రోజు ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరిగినటువంటి దాంట్లో మాకు బయటికి వచ్చి ఓట్లు వేసి ఈ రోజు చాలా అత్యధిక మెజారిటీతో మాకు గెలిపించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ నుమాన్ గారు. రైట్, బొత్స శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు.